రాష్ట్రంలో జాతీయ రాజధాని 500 కోట్లు. నగరంలో పెరిగిపోతున్న ముష్టి మాఫియా. ముష్టుడంటే గుర్తొచ్చింది. ఏమే మన వీధిలోకి రెగ్యులర్ గా వచ్చే ముష్టివాడు రావడం మానేశాడు. పైగా ఇవాళ పొద్దున చూస్తే పక్క వీధిలోంచి పోతున్నాడు. వాడికి కూడా గిన్నెలు తోమితేనే గాని లేదా బట్టలు ఉతికితే గాని ఒక ముద్ద అన్నం పెట్టనన్నావా ఏంటి? ఛీ, అదేం లేదండి. వచ్చినప్పుడల్లా 2 రూపాయలు ఉంటే ఇయ్యక్క, 5 రూపాయలు ఉంటే వెయ్యక్క అంటాడుగా. అంటాడు. అక్క అక్క అంటున్నాడు కదా అని మొన్న రాఖీ పండక్కి రాఖీ కట్టి వాడి వారం రోజుల కలెక్షన్ ని గిఫ్ట్ కింద లాగేశా. పాపం తమ్ముడు ఫీల్ అయి ఉంటాడు. ముష్టోని కూడా వదలలేదా? బావగారేసిన ముష్టి అక్కకే ఇయ్యాల్సి వస్తుందని అనుకోలేదేమో పాపం. బంగారం, నీకు విషయం చెప్పనా? నేను అసలు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను కూడా ప్రేమించచ్చు అని చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాక తెలిసింది. నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అవునా? కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించిన వాడితో తిరగొచ్చని ఈ మధ్య న్యూస్ చూసి తెలుసుకున్నానండి. ఇలాంటి చట్టాలు చేశారేంటి రాజా? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఏమండి, ఆ వంటింట్లో పసుపు డబ్బా ఉంటుంది, కాస్త తెచ్చి పెడతారా? ఎప్పుడు టీవీ చూడనవద్దు. వస్తున్నా. పసుపు డబ్బా, పసుపు డబ్బా. పసుపు డబ్బా కాదు. పసుపు ఎక్కడుంది? పసుపు ఇది కూడా కాదు. ఏమే, ఇక్కడేం పసుపు డబ్బా కనిపించట్లేదు? మీకు పసుపు డబ్బా ఎందుకు కనిపిస్తుంది? పక్కింటి పంకజం పసుపు చీర కట్టుకుంటే కనిపిస్తుంది. సాయంత్రం కాగానే ఆ పసుపు రంగు స్కూల్ బస్సులోంచి దిగుతుంది ఇంగ్లీష్ టీచర్, అవి కనిపిస్తుంది. అరుంధతిలో పశుపతిలాగా వేషాలు వేసే మీకు పసుపు డబ్బా ఏం కనిపిస్తుంది? ఓసిని అభాండాలు తగలట నిజంగానే కనిపించట్లేదే. మీరు ఇలాంటి సమాధానం అఘోరిస్తారని తెలిసే నేను ముందే తెచ్చి పెట్టుకున్నానులేండి. వెళ్ళి మీ పని చూసుకోండి. ఆహా, ఎంత శుభవార్త చెప్పావు బావా. బావా, ఫ్రెండ్ అంటే నువ్వేరా. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సాయంత్రం కలిసి పార్టీ చేసుకుందాం. ఓకే? దోస్త్ మేరా దోస్త్ తు హై మేరా జానా జాన్. ఎంతసేపు ఫ్రెండ్స్ గురించి పాడటమే గానీ నా గురించి ఎప్పుడైనా ఒక పాట పాడారా? నీ గురించి ఎందుకు పాడను బంగారం? నీ గురించి పాడతా. గోస్ట్ మేరా గోస్ట్ తు హై మేరా మోత్. ఏంటి, నేను తెగి అన్ని మీ మృత్యునినా? వస్తున్నాను. అమ్మ కత్త, అమ్మ బాబాయ్. ఏమండి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నాతో ఏదో ఒకటి వాదిస్తూ గొడవ పడుతూనే ఉంటారు కదా. సాయంత్రం కాగానే ఎందుకు సైలెంట్ అవుతారు? అమ్మో, చీకటి పడ్డాక దుష్ట శక్తులు శక్తి పుంజుకుంటాయట. మా అమ్మ చెప్పింది. నేను సాయంత్రం వాదించను బాబు. అంటే నేను రాక్షసుని దుష్ట శక్తులనేగా మీ ఉద్దేశం? అబ్బా, ఇదే కదే చెప్పాను. అమ్మా భయ్యా, కొంప తీసిన కోవిడా? హలో, ఏయ్, అది ప్లాస్టిక్ అక్కడ పెట్టే. సారీ భయ్యా. భయ్యా, నాకు డౌట్. ఈ తెల్లవారుజాము నుంచి కలలు ఉంటాయి కదా, అవి నిజం అవుతాయా? అవుతాయి. ఎందుకు అవుతాయి భయ్యా? అవుతాయి భయ్యా, నిజం. భయ్యా, ఒక్కడికైనా నిజమైంది భయ్యా? ఒక్కడిని చూపెట్టు. ఎవరికో ఎందుకు భయ్యా, నాకే జరిగింది. నీకే జరిగిందా? ఏం జరిగింది భయ్యా? నెక్లెస్ రోడ్ లో రోజుకొక అమ్మాయితో నా బండి మీద చక్కర్లు కొడుతున్నట్టు కలొచ్చింది భయ్యా. ఏంటమ్మాయా? ఎలా భయ్యా? ర్యాపిడో వేసా. ర్యాపిడో? అమ్మా, రోజుకొక అమ్మాయితో కాదు, అప్పుడప్పుడు 2 అమ్మాయితో. పాపం ఫీల్ అయినట్టేనాడే.